డాక్టర్ గారు కళ్ళ కలక వస్తుంది అంటారు కదా, అది అసలు ఎందుకు వస్తుంది? కళ్ళ కలక అనేది ఇందాక చెప్పిన ఐ రెడ్నెస్ లో ఒక కాజ్ అది. అండ్ యూజువలీ ఇట్ ఈస్ సీజనల్. కళ్ళ కలక అంటే దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇన్ఫెక్టివ్ అంటాము, కంజంక్టివైటిస్, బేసికలీ మెడికల్ టర్మ్స్ లో కంజంక్టివైటిస్ అంటారు దాన్ని. వైరల్ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఉంటుంది, అలర్జిక్ ఉంటుంది. అలర్జిక్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసింది, సీజనల్ ఉండొచ్చు, త్రూ అవుట్ ది ఇయర్ ఉండొచ్చు, దాని ట్రీట్మెంట్ అంతా వేరేగా ఉంటుంది. ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇప్పుడు సీజన్ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు యూజువలీ వచ్చేస్తారు దాంతో. నౌ ఇట్స్ అ సీజన్, కంజంక్టివైటిస్ సీజన్ ఇది. సో దాంట్లో ఏంటిది, దాంట్లో ఫస్ట్ దాన్ని వైరల్లా బ్యాక్టీరియల్ అని డిఫరెన్షియేట్ చేస్తాం చెకప్కి వచ్చినప్పుడు. దాన్ని బట్టి మనం మెడికేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. దీంట్లో అగైన్ మళ్ళీ కామన్ మిత్స్ ఏంటి, చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఐ టు ఐ చూస్తే వస్తుంది, చూస్తే ఏం రాదు. బేసికలీ ఎందుకు మరి గ్లాసెస్ ఇస్తారు వాళ్ళకి అంటే, బేసికలీ అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే, సపోజ్ నాకు ఇన్ఫెక్షన్ ఉందంటే ఐ రబ్ దిస్ ఐ, రబ్ చేసినప్పుడు మళ్ళీ ఈ చైర్ని పట్టుకున్నా అనుకున్నా, సంబడి ఎల్స్ కమ్స్ అండ్ టచెస్ దిస్ చైర్, సో అట్లా స్ప్రెడ్ అవుతుంది అది. అంతేగాని అందుకని చూస్తే ఏం స్ప్రెడ్ అవ్వదు. సో వెన్ సంబడి ఈస్ వేరింగ్ గ్లాసెస్, రబ్ చేయడం అనే ఛాన్స్ తగ్గిస్తాం కాబట్టి అద్దాలు ఇస్తాం, డార్క్ గ్లాసెస్. డార్క్ గ్లాసెస్ మీకు ఉందని వేరే వాళ్ళకి తెలియకుండా అంతే, అంతేగాని డార్క్ గ్లాసెస్ ఏం తగ్గియద్దు దాన్ని. సెకండ్ థింగ్, రబ్బింగ్ సెన్స్ కొంచెం తగ్గిపోతుంది కాబట్టి గ్లాస్ అడ్వైజ్ చేస్తారు, అంతేగాని చూస్తే ఏం స్ప్రెడ్ కాదు. సో అగైన్ వచ్చినప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఫ్రీక్వెంట్, సేమ్ మనం కోవిడ్కి ఏం పాటించినామో సేమ్ థింగ్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్. సో ఎవ్రీ 50 to 20 minutes మీరు ఏం చేయకపోయినా కానీ హ్యాండ్ వాష్ చేస్తున్నారు అనుకోండి, హ్యాండ్ వాష్ చేసినప్పుడు సపోజ్ మీరు రబ్ చేసినా కానీ టచ్ చేసినప్పుడు అది ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ ఐ రబ్బింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక కన్నుకు వస్తే రెండో కన్నుకు వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ హై. సో ఈ కన్నుకు వచ్చిందంటే దీనికి సపరేట్ హ్యాండ్ కర్చీఫ్, దీనికి సపరేట్ హ్యాండ్ కర్చీఫ్. ఇఫ్ పాసిబుల్ డిస్పోజబుల్ టిష్యూస్ వాడి పక్కన డిస్పోజ్ చేసేలాగా వాడుకుంటే బెటర్. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా డాక్టర్? ఎస్, డెఫినెట్లీ. ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ వోంట్ హెల్ప్. ఎందుకంటే ఈ మధ్య వీఆర్ సీయింగ్ పేషెంట్స్ చాలా మంది స్టెరాయిడ్ డ్రాప్స్ యూజ్ చేసి వస్తున్నారు. యాక్చువల్లీ అవి వర్స్ చేస్తాయి కొన్ని కండిషన్స్లో. ఇలాంటి డ్రాప్స్ ఎప్పుడైనా మన నల్లగుడ్డు ఉంది కదా, దాన్ని కార్నియా అంట. ఈ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఈ కార్నియా ఎఫెక్ట్ అయిందా లేదా అనేది చూసి మనం డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. సో ఏదంటే అది వాడినప్పుడు యాక్చువల్ కండిషన్ని మనం పెంచుతాం, తగ్గియం. సో చెక్ చేయించుకోవడం బెటర్.